అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. కడప జిల్లా పులివెందుల్లో జడ్పీటీసీ బై ఎలక్షన్‌లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వాళ్ళు ఒక వీధి రౌడీల్లాగా, ఒక గూండాల్లాగా బై ఎలక్షన్‌లో అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనేటువంటి ఒక భయంతో ఆ ప్రాంతంలో ప్రజలందరినీ ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి సామాన్యులందరినీ ప్రజలందరినీ భయపెట్టి వాళ్ళేదో ఆ ఎలక్షన్‌లో గెలవాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన, అక్కడ మండల స్థాయి నాయకులు లింగారెడ్డి గారి మీద వాళ్ళు చేసినటువంటి హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. వాళ్ళ వాహనాలు ప్రచారం చేసి వెళ్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేదో సినిమాను తలపించే విధంగా ఒక సీన్ క్రియేట్ చేసి వాళ్ళ వాహనాలు వెళ్తూ ఉంటే పదుల సంఖ్యలో వాళ్ళ వాహనాలని చుట్టూ రౌండ్ అప్ చేసి వీళ్ళు కారు దిగి ఎటు వెళ్లకుండా రాడ్లు పట్టుకొని, కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని, పెట్రోల్ బాటిల్స్ పట్టుకొని వీళ్ళని విచక్షణ రహితంగా కొట్టి, తలకాయలు పగలగొట్టి, చేతులు ఎరగొట్టి, కాళ్ళు ఎరగొట్టి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి తీరు మొత్తం కవర్ చేసి వాళ్ళ కార్ల మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. గ్రామస్తులందరూ కూడా వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి రమేష్ యాదవ్ గారికి, లింగారెడ్డి గారికి సహకరించి వాళ్ళని కాపాడకపోయినట్లయితే నిన్నటి దినాన ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు చనిపోయి ఉండేటువంటి పరిస్థితిని మనం చూసేవాళ్ళం. ఈ ఎపిసోడ్ అంతట్లో కూడా పోలీసు ఉన్నతాధికారి, డిఐజీ స్థాయి ఆఫీసరు ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా బాధ కలిగించేటువంటి మాటలు ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ తలలు తెగి పడిపోయాయి, తలలు ఎగిరిపోయాయి, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి. అంటే వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారంటే వీళ్ళే ప్రోత్సహించే విధంగా, క్రైమ్ వీళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ ప్రచారానికి వెళ్తే హత్యాపారం చేస్తూ ఉన్నారని చెప్పి ఈయన మాట్లాడుతున్న మాటలు శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేపొద్దున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ మీరేదో అతి ఉత్సాహం చూపించి వీళ్ళ చేత ఏదో మీరు మెప్పు పొందాలని చెప్పి, ఇక్కడేదో నాయకుల చేత మీరు మెప్పు పొందాలని చెప్పి మీ కుటుంబాలని, మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దు అని చెప్పి, మీరు అలోలచ్చినా అని చెప్పి మొరపెట్టుకునేటువంటి పరిస్థితిని దయచేసి మీరు తెచ్చుకోవద్దని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలని, జనసేన కార్యకర్తలని నా సజెషన్గా నేను మీకు చెప్తా ఉన్నాను. మీరు అనవసరంగా అతి ఉత్సాహాన్ని చూపించి ఈరోజు మీరు ఎక్కడా కూడా క్రైమ్కి పాల్పడొద్దు. ఈరోజు మీరు భౌతికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయాలని ప్రయత్నం చేస్తే రేపు ఈ కూటమి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మీ ఫ్యామిలీస్ ఖచ్చితంగా సఫర్ అయ్యేటువంటి పరిస్థితులను మీరు క్రియేట్ చేసుకోవద్దు. చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్స్లో బిజీగా ఉంటాడు. చిన్నబాబు గారు అయితేనా విదేశాలు పర్యటనలో ఉంటాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు అండగా నిలబడినట్టుగా మీ పార్టీ నాయకులు మీకు అండగా నిలబడరు. రేపొద్దున మీరు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ ఫ్యామిలీస్ సఫర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకురా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల జోలికి ఆ రోజు ఎందుకు వెళ్ళాము, ఎందుకు ఫిజికల్గా వాళ్ళ మీద ఎందుకు దాడులు చేశాము అని మీరు బాధపడేటువంటి రోజులు మీకు రాకముందే మీరు ఈ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.